వాళ్ళు రారుగా అధికారంలో కమ్యూనిస్టు ఈరోజు తెలంగాణలో ఎవరు రారు, వచ్చే పరిస్థితి లేదు కదా, వాతావరణం లేదు. మరి ఇప్పుడు దెన్ వాట్? నేను కోరుకునే కమ్యూనిజం రానప్పుడు, సోషలిజం రానప్పుడు ఒక అద్భుతమైన భవిష్యత్తు నేను వాగ్దానం చేస్తా. ఈరోజు జనాలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నప్పుడు నేను ఎట్లా ఊరుకుంటాను? ఈరోజు జనాలు బతుకుంటేనే కదా వీళ్ళ చైతన్యం పెరిగో ఇంకోటి జరిగో రేపు పొద్దున్న సోషలిజానికి. అంటే మీకు తెలంగాణలో కేసీఆర్ మినహా మరొక రాజకీయ నాయకుడు ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. మీరు ఒకటి చెప్పండి నాకు, నేను తర్వాత మాట్లాడతాను. మీరు ఒక పేరు చెప్పండి నాకు, ఆల్టర్నేటివ్ ఆ స్థాయిలో సీఎం కాగలిగిన వాళ్ళు, పార్టీ అధికారంలోకి తెచ్చుకోగలిగిన వాళ్ళు చెప్తే వాళ్ళ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ కాదా అవునా మాట్లాడతాం. మీరు ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి అయితే ప్రూవెన్ కదా కాంగ్రెస్ అయిపోయింది నా ఉద్దేశంలో. మీ ఉద్దేశంలో కాకపోతే చూసే వాళ్ళకి మీరు ఇప్పుడు మన ఇద్దరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, జనాలకు అర్థమైపోద్ది బుచ్చన్న ఏదో మతలబ్ చేస్తున్నాడని. అందుకని మీరు కేసీఆర్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుంది పాలన కానీ మీరంటే మీరు బుచ్చన్న మతలబ్ చేస్తున్నాడు అనుకుంటారు. మీకున్న ఇదంతా బాగుంది కాబట్టి మీరు మాట్లాడలేరు, నేను ఇట్లాగే మాట్లాడతాను. కాకుండా చెప్పండి ఇంకోళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళ అనుకుందాం. దేశాన్ని వెళ్తున్నారు కదా, ఎక్కడో ఎందుకు దేశాన్ని వెళ్తున్నారు కదా. అసలు ఏం టెస్టెడ్ కాదు పార్టీ కాదు కదా, టెస్టెడ్ కాని పార్టీ కాదు కదా. దేశం 10 ఏళ్ల నుంచి వీళ్ళు కూడా వెళ్తున్నారు. 2014 11 ఏళ్ల నుంచి వెళ్తున్నారు కదా. అన్నీ కనపడతానే ఉన్నాయి కదా. దేశంలో నిరుద్యోగం ఎంత పెద్ద సమస్య, ద్రవ్యోల్బణం ఎంత పెద్ద సమస్య, చెప్పిన మాటలు ఈ జరగంది, బ్లాక్ మనీ తేంది, ఇన్ని ఈవెన్ దో